స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనమే లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవే లేదు. అసలు స్త్రీ లేకపోతే సృష్టి ఉంటుందా? కంటి పాపలా కాపాడే స్త్రీమూర్తికి, ముఖ్యంగా ప్రైమ్ 9 ప్రేక్షకులకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎస్, ఇవాళ ఉమెన్స్ డే సందర్భంగా డాక్టర్ సంయుక్త రెడ్డి గారిని కలవడానికని వచ్చాము. మరి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఇన్ఫర్టిలిటీ అసలు ఎలా మొదలైంది, అసలు దాన్ని తీసుకునే డైట్ ఏంటి, దానికి తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనే దాని మీద డాక్టర్ సంయుక్తారెడ్డి గారిని మనం అడిగి తెలుసుకుందాము. ముఖ్యంగా 18 సంవత్సరాల నుంచి నడిపిస్తూ సక్సెస్ఫుల్గా తన జర్నీ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మరిన్ని విశేషాలు తనని అడిగే తెలుసుకుందాం. మరి ఇవాళ ఉమెన్స్ డే స్పెషల్ సంయుక్త గారు అయితే మనతో ఉన్నారు. ఎస్, మరి ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే సంయుక్త గారు. నమస్తే అండి. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా. అందరికీ కూడా. అంటే చెప్పండి, అంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది ఇప్పుడున్న దాదాపు చూసుకుంటే 90% వరకు ఇవే ఇన్ఫర్టిలిటీ, అంటే పీసీఓడి కానీ లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ అనేది లేడీస్లో చాలా ఎక్కువ అవుతుంది కదా. మరి అసలు ఇది ఎలా స్టార్ట్ అవుతుంది? కొంతమంది అనుకునేది ఏంటి అంటే లేడీస్ ఏంటి అసలు దీనికి అసలు ఏం మెడిసిన్ లేదా, లేకపోతే ఆ సైకలాజికల్గా అట్లనే దాని నుంచి బయటికి రావట్లేదు. అసలు ఏంటి, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? దీనికి తగ్గ ప్రాసెస్ ఏంటి అసలు? ఈ రోజుల్లో నిజం చెప్పాలంటే ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది చాలా యంగ్ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అమ్మాయిలకి ఈ మధ్య ఫిజికల్ యాక్టివిటీ ఉండడం లేదు లైఫ్లో. సో ఏ స్కూల్కి వెళ్ళినా పెద్దగా గ్రౌండ్ ఉండట్లేదు, ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. సో దేర్ స్టార్ట్ అంటే పీసీఓఎస్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లము. సో కొంతవరకు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ పెద్దగా లేకపోవడం వల్ల ఆ ప్రాబ్లం ఇంకా ఎస్కలేట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ లేటర్ ఈవెన్చువల్లీ ఇట్ ఈస్ లీడింగ్ ఇన్ టు ఇన్ఫర్టిలిటీ బికాజ్ పీరియడ్స్ సరిగా రావు, ఎగ్ డెవలప్మెంట్ లాంటివి ఉండవు. కాబట్టి అది ఈవెన్చువల్లీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంగా తయారవుతుంది. కానీ కొన్ని జాగ్రత్తలతో చాలా వరకు దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అదే కాకుండా ఈ మధ్యన అంటే ఎడ్యుకేషను అనేది చాలా స్ట్రెస్ చేస్తున్నాం కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్, సెల్ఫ్ రిలయన్స్, తన కాళ్ళ మీద తను నిలవడము, తనకు తానుగా లైఫ్లో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండడము. ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావడం వల్ల కూడా మాకు అంటే ప్రెగ్నెన్సీ పోతుందా, లేకపోతే పీరియడ్స్ కంటిన్యూగా ఫస్ట్ నుంచి కంటిన్యూగా ఇర్రెగ్యులర్ లేకుండా మాకు వచ్చాయి అయినా కూడా మంత్ కంటిన్యూగా వస్తుంది అనే దాని మీద కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే అది కొంతవరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, ఇంకా అదర్ రీజన్స్ కూడా కావచ్చు. సో ఎర్లియస్ట్గానే మీరు మీ గైనకాలజిస్ట్ని, ఫ్యామిలీ ఫిజిషియన్ ఎవరైనా కన్సల్ట్ చేస్తే దానికి సంబంధించిన కొన్ని టెస్టులు చేయడం ద్వారా, స్కాన్ చేయడం ద్వారా కొన్నిసార్లు కారణాలన్నీ తెలుస్తాయి అన్నమాట. సో ఇనీషియల్గా అవి కరెక్ట్ చేయడంతో ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి మొదలయ్యే ట్రీట్మెంట్ చిన్న చిన్న కరెక్షన్స్తో సరిపోయి ఆ ప్రాబ్లం అంతతో క్లియర్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి అది పర్మనెంట్గా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దెన్ ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ఎఫర్ట్ విత్ మెడికేషన్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్, వీటన్నిటి ద్వారా కూడా కరెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చెప్పారు అంటే 50 సంవత్సరాల వరకు కూడా పిల్లల్ని కలచ్చు అని చెప్పారు. అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రొసీజర్? అంటే న్యాచురల్గానే వాళ్ళు అంటే బర్త్ ఇవ్వగలరా, లేకపోతే ఇప్పుడు ఐ కానీ లేకపోతే ఐవీఎఫ్ కానీ, అంటే ఇది ఈ 2 పేర్లు వింటే ఏదో ఇంగ్లీష్ పెద్ద ట్రీట్మెంట్ ఎక్కడెక్కడికో వెళ్ళాలి అని అనుకుంటారు. చాలామందికి కూడా అవగాహన ఉండదు. మరి వీటి గురించి ఏమంటారు? అంటే ఇప్పుడు మనకి ఒక ఆడవాళ్ళకి అంటే ఇండియన్స్కి చూసుకుంటే ఫర్టైల్ పీరియడ్ అనేది 21 ఇయర్స్ నుంచి ఒక 30 ఇయర్స్ 29-30 ఇయర్స్ వరకు బాగుంటుందన్నమాట. ఆ తర్వాత నుంచి ఒక 30 ఇయర్స్ నుంచి కొంచెం అండాశయాల్లో అండాల తయారీ కెపాసిటీ తగ్గుతూ పోతుందన్నమాట. 35 వచ్చేటప్పటికి బాగా తగ్గుతుంది, 40 వచ్చేటప్పటికి ఇంకా మరీ తగ్గిపోతుంది. ప్లస్ అండాల క్వాలిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. సో యంగర్ ఏజ్ గ్రూప్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ అండాశయాల్లో అండాలు కూడా ఏజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి అన్నమాట. బట్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా 35 ఏళ్ల తర్వాత 40 ఏళ్ల మధ్యలో కూడా
సక్సెస్ రేట్స్ బాగానే ఉంటాయి త్రూ ఐవీఎఫ్. ఇక 40 ఏళ్ల తర్వాత నుంచి వేరే పద్ధతులు, అది టెస్ట్ ట్యూబ్ బేబీలోని వేరే పద్ధతుల ద్వారా కూడా ట్రీట్మెంట్ చేసి ప్రెగ్నెన్సీ అవకాశాలు పెంచొచ్చు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు పీరియడ్స్లో కానీ లేకపోతే ఇప్పుడు మనం చాలామంది ఫేస్ చేస్తుంటారు, పీరియడ్స్ వస్తున్నాయి అనగానే ఒకలాంటి భయం వస్తుంటుంది. అంటే ఆ కడుపు నొప్పి తట్టుకోవడం కానీ ఏంటి అసలు దీనికి అసలు కారణం ఏంటంటారు? ఇది న్యాచురల్గానా లేకపోతే కొంతమంది టాబ్లెట్స్ కూడా వాడుతూ ఉంటారు అవి పెయిన్ తగ్గడానికి, అండ్ దట్టు అందులో కూడా మోషన్స్ కానీ లేకపోతే లైట్ వామిటింగ్స్ సెన్సేషన్ లాగా ఉంటుందని చెప్పి చాలామంది చెప్తుంటారు. దీనికి ఏంటి న్యాచురల్గా ఏమైనా క్యూర్ అయ్యేది ఉంటుందా లేకపోతే టాబ్లెట్స్ వేసుకుంటే ఓకే సెట్ అవుతుంది అని మీరు ఏమైనా సజెస్ట్ చేయగలరా? అంటే ఫస్ట్ అసలు పెయిన్ వచ్చేదానికి కొన్ని కారణాలు ఉంటాయి. అది ఎండోమెట్రియోసిస్ కావచ్చు, పిఐడి కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ఇలాంటి రీజన్స్ ఏమైనా ఉన్నాయని ఫస్ట్ మీ గైనకాలజిస్ట్ ద్వారా అసెస్ చేయించుకొని అవేవి లేవు అని అనుకుంటే కొంతమందికి అలా ఉంటుందన్నమాట. సో బట్ దట్ కెన్ బి ట్యాకిల్డ్ త్రూ యోగా, ఎక్సర్సైజెస్, డయట్, వీటన్నిటి ద్వారా కూడా చేసుకోవచ్చు. పెయిన్ అనేది కొంచెం ఎక్సర్సైజ్ డైట్ల ద్వారా కూడా ఇది చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మీరు గత 18 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా మీరు రన్ చేస్తూ ఉన్నారు. మరి ఏంటి అంటే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఏంటి ఎట్లా పెట్టారు? అంటే మనము ఫర్టిలిటీ జర్నీ అనేది నాది 2004 నుంచి స్టార్ట్ అయింది. అంటే ఆ రోజుల్లో ఈ టెస్ట్ బేబీ అనేది నిజంగా ఎక్కడా లేదనమాట. ఈవెన్ మన ట్విన్ స్టేట్స్లో కూడా, ఏపీ, తెలంగాణ, అప్పుడు కంబైన్డ్ స్టేట్లో కూడా ఉన్నవి 2 సెంటర్లే. సో ఇంకొక సెంటర్ కూడా ఉండేది. సో ఇనీషియల్గా వీఆర్ ఓన్లీ ఫ్యూ డాక్టర్స్ వీఆర్ డూయింగ్ ఇన్ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ అనమాట. నాకు తెలియకుండానే అంటే ఇది కొత్త ఫీల్డ్ కదా, సో లెట్ మీ లెర్న్ ఎ న్యూ థింగ్. అంటే బీయింగ్ అ గైనకాలజిస్ట్, ఆబ్స్టిట్యూషన్, ఆ రోజుల్లో డెలివరీలు అంటే డెలివరీ లేనా ఇంకా ఏదైనా చేయొచ్చా? సో అప్పుడప్పుడే కొత్తగా మన దగ్గర ఇంట్రడ్యూస్ అయిన అంటే చాలా తక్కువ మంది చేస్తున్న ఫీల్డ్ ఇన్ఫర్టిలిటీ. సో లెట్ మీ లెర్న్ ఎ న్యూ థింగ్, లెట్ మీ గో ఇన్ టు లెర్న్, అంటే కొత్తగా ఇప్పుడిప్పుడే చేస్తున్నాం కదా, సో ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో అప్పుడు స్టార్ట్ అయింది అనమాట. సో అప్పుడు డెలివరీస్ చాలా తక్కువ చేసి ఇన్ఫర్టిలిటీయే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది అనమాట. సో నవ్ అవర్ సక్సెస్ రేట్స్ ఆర్ వెరీ గుడ్. అంటే ఇప్పుడు చూసుకుంటే చిన్న వయసులోనే లేడీస్కి చాలామంది చూసుకుంటే షుగర్ అనేది అటాక్ అవుతూ వస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. మరి అటు షుగర్ పేషెంట్స్కి కానీ లేకపోతే ఇలాంటి ఒక ఐవీఎఫ్ కానీ ఐయుఐ తీసుకోవాలని దానికి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా లేకపోతే డైరెక్ట్ వాళ్ళు కన్సల్ట్ న్యాచురల్గా త్రూ వెళ్ళిపోవచ్చా? న్యాచురల్గా కూడా హెల్ప్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఏంటంటే షుగర్ కంట్రోల్ చేయాలి. ఓకే, ఒక ఎండోక్రాలజిస్ట్కి అటాచ్ చేస్తాను. వాళ్ళు షుగర్స్ ప్రాపర్గా మేనేజ్ చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామన్నమాట. సో అంటే షుగర్ ఉండగానే ప్రెగ్నెన్సీ రాదు, రాకూడదు అని ఏమీ లేదు. ఇట్స్ ఓన్లీ దట్ ప్రెగ్నెన్సీ క్యాన్ ఇంక్రీజెస్ ద రిస్క్. ఇప్పుడు డయాబెటికో, హైపర్టెన్సివో ఉన్నారనుకోండి, ఆన్ టాప్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళకి రిస్క్ ఇంకా ఎక్కువ పెరుగుతుందన్నమాట. అందుకని ఫస్ట్ మనం షుగర్ అంతా బాగా కంట్రోల్ చేసి వాళ్ళకి ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అవన్నీ కంట్రోల్ చేసి ఆ తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయొచ్చు అనమాట. ఇట్స్ అ క్యుములేటివ్ ఎఫర్ట్ ఆఫ్ డయాబెటిక్ డాక్టర్ యాజ్ వెల్ యాజ్ అ గైనకాలజిస్ట్. అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న పేషెంట్లో మళ్ళీ ఇప్పుడు పుట్టబోయే బిడ్డకి మళ్ళీ అట్లా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? కొన్ని జన్యుపరంగా వస్తాయండి. టైప్ 1 డయాబెటీస్ లాంటివి కొన్ని జన్యుపరంగా వస్తాయి అన్నమాట. ఈ టైప్ 2 ఏంటంటే మన లైఫ్ స్టైల్ విధానము, అంటే బాడీ వెయిట్, ఒబెసిటీ, మన యాక్టివిటీ పరంగా కొన్ని ఎక్వైర్డ్ వస్తాయి. స్ట్రెస్ త్రూ వస్తాయి, ఎక్కువ వెయిట్ ఉంటే వస్తాయి, మన ఫుడ్ హ్యాబిట్స్ నుంచి వస్తాయి. ఇప్పుడు పిల్లల్ని అంటే అసలు మెయిన్గా ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏమంటే ఉంటాయని అంటారు? ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఈ రోజుల్లో అయితే మెయిన్గా ఏంటంటే లైఫ్ స్టైల్ అండి. సో ఎవరు సరిగ్గా తినట్లేదు టైంకి, ఎవరు సరిగ్గా పడుకోవట్లేదు టైంకి. ఓకే, 1 గంట అయినా ఎవరు ల్యాప్టాప్లో లేకపోతే ఎవరి ఫోన్లో వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. ఇంకోటి వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయింది. అంటే ఒక ఎంఎన్సీ కంపెనీస్ అవనివ్వండి, ఐటీ ఫీల్డ్ అవనివ్వండి, లేదా కమ్యూటింగ్ అవనివ్వండి, అంటే వర్క్కి వెళ్ళడం రావడం అవనివ్వండి. సో అది చాలా టైం తీసుకుంటుంది అనమాట ప్రతి ఒక్కరి లైఫ్లో నుంచి. అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారనుకోండి, ఏదో ఒకటి కుక్ చేసుకోవడము, వెళ్ళడము, రావడము, మళ్ళీ స్ట్రెస్ఫుల్గా ఇంటికి రావడము. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిన ఈ రోజుల్లో ఇద్దరు పని చేయందే కూడా నడవడం లేదు. అదొక రీజన్ అయితే చాలామంది చదువుకోవడానికి అంటూ, అంటే కెరియర్ కోసము
పెళ్ళిళ్ళు పోస్ట్పోన్ చేయడము, ఓకే పెళ్ళైన కెరియర్ కోసం ఇంకొన్ని రోజులు పోస్ట్పోన్ చేయడము, ఆ లోపల అండాల తయారీ కెపాసిటీ తగ్గిపోవడము. సో ఇవన్నీ కారణాలన్నమాట. సింపుల్గా ఎంతవరకు మన బేసిక్స్తోనే మీరు అక్కడ స్టార్ట్ చేస్తారు. బట్ అంటే ఇంత చిన్న సింపుల్ ట్రిక్స్ ఇవి. అంటే ఇది ఇన్ఫర్టిలిటీ అనేది ఒక లేడీస్ దాంట్లోనే ఉంటుందా, లేకపోతే మగవాళ్ళ దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్? మగవాళ్ళకి కూడా ఉంటుంది. వాళ్ళకి లేకుండా అంటే ఈవెన్ 40% ఆఫ్ ద టైం మగవాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది ఇన్ఫర్టిలిటీలో. ఎందుకంటే అది ఒకటి వాళ్ళ హెల్త్, బేసిక్ హెల్త్ ఎలా ఉంది, ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, అంటే డ్రింకింగ్ స్మోకింగ్ ఉందా, వాళ్ళకు కూడా ఎంతవరకు స్ట్రెస్, వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ ఒకటి, అంటే ఏ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే కెమికల్ ఫీల్డ్లో వర్క్ చేస్తుంటారు, కొంతమంది రేడియేషన్ ఉంటుంది, కొంతమంది ఏంటంటే కమ్యూటింగ్ టైం ఎక్కువ ఉంటుంది, ఓకే కొంతమంది చాలా స్ట్రెస్ఫుల్ వర్క్ ఉంటుంది. ఈ స్ట్రెస్ అనేది ఇట్ విల్ టేక్ అవే ద ఫర్టిలిటీ ఛాన్సెస్. ఓకే ఎందుకంటే స్ట్రెస్ హార్మోన్ ఒకటి ఉంటుంది. ఆ స్ట్రెస్ హార్మోన్కి మదర్ హార్మోన్ అని ఉంటుంది. సో వెనెవర్ యు ఆర్ స్ట్రెస్డ్, అది ఈస్ట్రడాల్ అవి కాకుండా ఇట్ ఈస్ కన్వర్ట్ ఇన్ టు స్ట్రెస్ హార్మోన్. సో ఇట్ ఈస్ స్టీలింగ్ ద ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనమాట, ఈదర్ వే. ఫైనల్గా ఇంకా సంయుక్త ఫర్టిలిటీ గురించి ఏం చెప్తారు? గత 18 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ వస్తున్నారు మీరు. అంటే ఇన్ఫర్టిలిటీ గురించి లాస్ట్ ఇంకేం చెప్తారు, సజెస్ట్ చేస్తారు? అది ఇన్ఫర్టిలిటీ అనేది ఒక పెద్ద బ్రహ్మాండమైన ప్రాబ్లమ్గా కన్సిడర్ చేయకండి. సో వీ కెన్ డూ సింపుల్ చేంజెస్, డయట్, ఎక్సర్సైజెస్, మన స్లీపింగ్ హ్యాబిట్స్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ డూయింగ్ థింగ్స్ టుగెదర్ కానీ, అంటే స్పేర్ మోర్ టైమ్, ఓకే బీ విత్ ఈచ్ అదర్, సపోర్ట్ ఈచ్ అదర్, ఓకే దేర్ స్టార్ట్స్ ద జర్నీ. ఓకే సో నేనైతే అలాగే స్టార్ట్ చేస్తాను. నా సెంటర్లో మటుకు నాకు పేషెంటే ఇంపార్టెంట్, హౌ ఐ క్యాన్ హెల్ప్ దెమ్ కన్సీవ్. సో దట్స్ మై మెయిన్ మోటో. అండ్ సో ఎవ్రీ కప్పుల్ డెలివరీ అయిన తర్వాత డేస్ బేబీని తీసుకొని వస్తారు. ఐ ఫీల్ సో ఓవర్వెల్మ్డ్ అనమాట. ఎందుకు వచ్చారు అప్పుడే పాపం చిన్న బేబీ అంటే, లేదండి మీకు చూపించాలి. సో ఇట్ రియల్లీ మేక్స్ మీ గో ఆన్ విత్ మై జర్నీ. దీనికోసం నేను ఏదో చెయ్యాలి అని అనిపిస్తుంది. సో ఈవెన్ మా స్టాఫ్ కానీ అందరూ ఇప్పుడు కూడా మీ ముందే ఒకరు వచ్చేళ్ళారు, అంటే దే ఫెల్ట్ వెరీ అన్ఈజీ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. బట్ అలా చిన్న చిన్న బేబీస్ని తీసుకొని వస్తే ఎవ్రీ బేబీ ఈజ్ లైక్ ఐ ఫీల్ లైక్ ఎ ట్రోఫీ. సో ఇంతకంటే ఏముంటుంది అని అనిపిస్తుంది. సో దట్స్ హౌ ఇట్స్ బిగాన్ అండ్ దట్స్ హౌ ఇట్స్ గోయింగ్ అండ్ ఇట్ విల్ గో ఆన్ ఆల్సో. నాకు నా పేషెంటే ఇంపార్టెంట్, హౌ ఐ కెన్ హెల్ప్ దాట్ కపుల్. నేను ఇంకొకటి చెప్తాను కపుల్కి, ఓకే ఇంత ట్రీట్మెంట్ చేస్తే ఒకసారి అవకాశాలు అవుతాయి, అంటే అవకాశాలు మనం ఎంతవరకు నా చేతిలో ఉంటుందో నేను ట్రై చేస్తాను. బట్ కొన్నిసార్లు అంటే అన్నీ అనుకున్నట్టుగా జరగవు, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి, కొన్నిసార్లు హెల్ప్లెస్ సిచ్యుయేషన్స్ ఉంటాయి. నేనేం చెప్తానంటే, you being with each other is very very important, more than kids, because this journey is for both of you. ఇప్పుడు ఒక ఎంగేజ్లో మనకి అవసరం రాకపోవచ్చు, బట్ ఒక ఓల్డ్ ఏజ్లో హస్బెండ్ నీడ్స్ వైఫ్, వైఫ్ నీడ్స్ హస్బెండ్. సో దట్ రిలేషన్షిప్ యూ నర్చర్ ద రిలేషన్షిప్. ఆ తర్వాత ఏమవుతుంది అనేది, అంటే యూ క్యూములేటివ్లీ గివెన్ యువర్ హార్ట్, మైండ్, సోల్, హార్డ్ వర్క్, ఎమోషన్స్, ఫైనాన్సెస్, ఎవ్రీథింగ్ టు మేక్ ద బేబీ హ్యాపెన్. బట్ సమ్టైమ్స్ అన్నీ అనుకున్నట్టు జరగవు. ఓకే ఈవెన్ సైన్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిట్స్. ఓకే సో ఇన్ దాట్ సిచ్యుయేషన్ నేను చెప్తాను, బీ దేర్ విత్ ఈచ్ అదర్, బీ దేర్ ఫర్ ఈచ్ అదర్. సో ఐ విల్ డూ మై బెస్ట్. మీ జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతూ మరింత సక్సెస్ రావాలని చెప్పేసి మా ప్రైమ్ నైన్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.